ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే కేవలం 2 లక్షలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఎస్, మీరు విన్నది నిజమే. కేవలం 2 లక్షలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మీకు అందుబాటులో ఉంది. అది కూడా మనకి హాలు, కిచెను, బెడ్రూము విత్ ఆల్ ఫర్నిచర్తో కలిపి కేవలం 2 లక్షలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మీకు దొరుకుతుంది. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిలో ఒక 2 గదుల ఇంటి నిర్మాణం మనం చేపట్టాలంటేనే దాదాపుగా ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య డబ్బు ఉన్నా మనకి సరిపోవటం లేదు. కేవలం అసలు 2 లక్షలకే మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఎలా వస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సొంతింటి కళ ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా సొంత ఇల్లు ఉండాలనేది చాలామంది కోరిక. అయితే మనకి కరోనా లాంటి సంక్షేమం తర్వాత పరిస్థితిలో ఇంటి నిర్మాణం ఖర్చు అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా చూసుకుంటే మనకి స్టీల్ కానీ, సిమెంటు మొదలు అన్ని రకాల బిల్డింగ్ మెటీరియల్స్ చాలా కాస్ట్ పెరిగిపోయింది. ఇదే సమయంలో మనకు ఒక ఆదాయం కానీ, రాబడులు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. దీంతో తక్కువ ఖర్చుతోనే మనకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో సామాన్యుడికి ఇల్లు అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. సో అటువంటి కళను నెరవేర్చేందుకే వీళ్ళు 2 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ప్లస్ ఈ హౌస్ కూడా ఏంటంటే మనకి 50 సంవత్సరాల వరకు కూడా దీని లైఫ్ అనేది ఉంటుంది. ప్లస్ మనకి బయటతో పోల్చుకుంటే ఒక 6 నుంచి 7 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే ఇంటి లోపల ఏంటంటే మనకి చాలా చల్లగా కూడా ఉంటుంది. అయితే ఈ హౌస్ని గాల్వానైజింగ్ స్టీల్ షీట్లతో తయారు చేస్తారు. కింది భాగంలో గ్రిడ్ వేసి సిమెంటు కలప మిశ్రమంతో తయారు చేసినటువంటి బైసన్ బోర్డు వేస్తారు. దానిపైన పాలీవినైల్ ఫ్లోర్ పీవీసీ అనేది ఉంటుంది. ఒకవేళ పీవీసీ కనుక మీరు వద్దనుకుంటే బైసన్ బోర్డు మీద టైల్స్ కూడా మీరు వేసుకోవచ్చు. అంటే అసలు ఈ ఇంటికి బీములకు కానీ, ఫౌండేషన్కి కానీ అసలు ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఏంటంటే మనకి ఉక్కుతో నిర్మిస్తారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఉక్కుతో నిర్మాణం ఉండటం వల్ల ఈ హౌస్ కూడా ఏంటంటే మినిమం ఒక 50 ఇయర్స్ మనకి దీని లైఫ్ అయితే ఉంటుంది. ప్లస్ దాని మీద ఏంటంటే మనకి గాల్వనైజ్ పూత అనేది ఉంటుంది. తలుపులు, కిటికీలను ఇంపాక్ట్ రెసిస్టెన్స్ గ్లాసులతో ఏర్పాటు చేస్తారు. గాలి తేమలను నిరోధించేలా నాన్వుడ్ కాంపోజిట్ సిమెంట్ బోర్డులతో బహుళ పొరలను కూడా దీంట్లో ఏర్పాటు చేస్తారు. థర్మల్ ఇన్సులేషన్తో వాల్ ప్లానల్ క్లాడ్లింగ్లను కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేస్తారు. సో దీనివల్ల ఈ వాల్ ప్లానర్ వల్ల ఏంటంటే మనకి ఇంట్లోకి వేడి అనేది ఇంట్లోకి రాదు. బయట వాతావరణం కంటే కూడా మనకి ఇక్కడ చాలా తక్కువ ఉష్ణోగ్రత, అంటే ఒక 6 నుంచి 7 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. నిర్మాణ సామాగ్రి తయారంలో బహుళ జాతి కంపెనీలైనటువంటి సెయింట్ గోబైన్ గోపికల నైపుణ్య కార్మికులు ఈ కంటైనర్ హౌస్ని తయారు చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. హౌస్లని మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కూడా తరలివచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా హౌస్ అనేది షిఫ్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉండటం వల్ల ఏంటంటే మనకి దీనివల్ల ఎక్కువ నష్టం అనేది ఉండదు. ఒక ప్రాంతంలో ఏదైనా వేడి కానీ, ఏదైనా సంక్షోభం వచ్చి వాటర్ అది లేక వేరే ప్రాంతానికి తరలి వెళ్ళాలన్నా ఈ హౌస్ని ఏంటంటే మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. సో మన ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ హౌస్ల ఉపయోగం అనేది పెరుగుతూ వస్తుంది. క్రమక్రమంగా అందరూ కూడా తక్కువ బడ్జెట్లోనే ఈ హౌస్లని ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా విజయవాడ కంటిన్యూస్గా హైదరాబాద్ నుంచి విజయవాడ ఏదైనా వ్యాపార నిమిత్తం వెళ్ళే వాళ్ళకి హోటల్ రూమ్లో కనుక స్టే చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మంత్లీ ఒక 10 నుంచి 15 వేల మధ్య అయితే అవుతుంది. కానీ ఇటువంటి హౌస్లు కనుక తీసుకొని మీరున్న ప్లేస్లో కనుక పెట్టేసుకుంటే మీకు దానివల్ల ఏంటంటే మనకి మనీ అనేది తక్కువ ఖర్చు అవుతుంది. ఈ కంటైనర్ హౌస్లో వాడకం అనేది కరోనా తర్వాత చాలా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే మనం తిండి నుంచి ఇల్లు వరకు కూడా ఎక్కడా చాలామంది రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకంటే సేంద్రియ ఆహార ఉత్పత్తులు తింటూ పచ్చని ప్రకృతి ఒడిలో నివాసం ఉండాలని చాలామంది భావిస్తున్నారు. కానీ ఇంటి చుట్టూ 4-5 చెట్లు అనేది ఉండాలనుకుంటున్నారు. ఫలితంగా ఫామ్ హౌస్ల కంటే కూడా ఈ కంటైనర్ హౌస్కి డిమాండ్ ఎక్కువ పెరిగింది. ఎందుకంటే వీటిని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మూవ్ చేసుకునే ఫెసిలిటీ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది. కాబట్టి అసలు ఈ కంటైనర్ హౌస్ గురించి మనం ఒక మాటలో చెప్పాలంటే ధర తక్కువ అండ్ అగైన్ రిస్క్ కూడా ఎటువంటిది ఉండదు. ఒకవేళ మన హౌస్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ 2 లక్షల్లోనే మనకి అటాచ్డ్ వాష్రూము అండ్ అగైన్ బెడ్రూమ్, హాల్, కిచెన్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదనే కాదు, రకరకాల డిజైన్లు. మనం కనుక డిజైన్ చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి మీకు ఏ షేప్లో కావాలి, ఎంత బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి 2 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో మనకు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన డిజైన్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చేయించుకునే ఫెసిలిటీ ఉంది. జస్ట్ ఒకసారి మీరు కనుక డిజైన్ కనుక తీసుకొని వస్తే దానికి సంబంధించిన మెటీరియల్స్ కాస్ట్ ఇవన్నీ కూడా వేసి మీకు ఒక ఎస్టిమేషన్ అయితే ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.